హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నా స్టైల్లో పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. అండి చూడండి, కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనము దీంట్లో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. వీలుంటే ధనియాలు వేసుకోండి, నా దగ్గర లేవని నేను వేయడం లేదండి. ఇదిగోండి, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. నా దగ్గర ధనియాలు లేవండి, అందుకనే వేయడం లేదు. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి, ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకుందామండి. జాగ్రత్తగా కలిపెట్టుకోవాలండి. అవి ఒక్కొక్కసారి పగిలి ఫేస్ మీద పడతాయి. చూడండి, ఇలాగా చిన్నగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో. ఇదండి, ఇలాగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి, లేదంటే మాడిపోతుంది. ఫ్రై అయిపోయాయండి, తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు టమాటా వేసేసుకుందామండి. టమాటాస్ వేసేసుకొని మనము సన్న మంట మీద స్మూత్గా సాఫ్ట్గా ఉడకనిచ్చుకోవాలండి టమాటా. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, నీట్గా వాష్ చేసుకొని కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపెట్టేసి సన్న మంట మీద స్మూత్గా ఉడకనిచ్చుకోవాలండి. ఇదిగోండి, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ స్మూత్గా ఫ్రై చేసుకోవాలండి, సాఫ్ట్గా వచ్చేంత వరకు. దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోవాలండి. ఇదిగోండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీని కింద ఆపేస్తున్నానండి. ఇదిగోండి, పచ్చిమిర్చి అవి మిక్సీలో వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు